నుంచి రాము. హలో హలో మేడం, ఇందా సుజాత ఫోన్ చేసిండు మేడం. మేడం దానికి సరైన ఆన్సర్ చెప్పలేరు మీరు. మళ్ళీ ఒకసారి మీ క్వశ్చన్ అడగండి. లేకపోతే ఆగలనా ఇంకా? రాము గారు మీ క్వశ్చన్ ఏంటో మళ్ళీ ఒకసారి అడగండి. హలో, మీరు ఏం అడగాలనుకుంటున్నారో మీ సమస్య ఏంటో ఒకసారి చెప్పండి మళ్ళీ. మేడం మాది 1 year అయింది మ్యారేజ్ ఆల్రెడీ. అయితే ఇట్లా పిల్లలు అయితే లేరని మేము హాస్పిటల్లో తొందరగా చూపెట్టినాం. అయితే టెస్టులు చేయించారు మాది. అయితే ఆ టెస్టులు అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్పిండ్రు. ఒకసారి పిండం పెరుగుతలేదని ఒకసారి అబార్షన్ చేయించారు. ఇంకోసారి ఇప్పుడు చెకప్ పోతే మీకు ఆటు కొట్టుకుంటలేదు అని చెప్తారు మేడం. మరి ఆటు దేనివల్ల కొట్టుకోదు మేడం? దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీలో హెల్దీ ఎగ్ అనేది హెల్దీగా ఉండుండదు. మీరు ఏదైతే పిండం ఏదైతే ఫర్టిలైజ్ అయ్యిందో ఆ ఎగ్ అనేది హెల్దీగా ఉండుండదు. అలానే మదర్ తల్లి యొక్క ఆరోగ్యం అనేది ఆమెకి ఇంకా ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేదంటే ఆవిడకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఏదైనా దేనికైనా ట్రీట్మెంట్ ఉందా, లేదంటే మెంటల్ వర్రీస్ ఏమైనా ఉన్నాయా, ఫుడ్ అది ప్రాపర్ గా తీసుకుంటున్నారా లేదా, లేదంటే అనీమియా లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా, బేబీకి సర్క్యులేషన్ పిండానికి ఏదైతే ఉంటుందో మదర్ నుంచి సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా, ఇలా చాలా చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. అది ఏ కారణం, ఎందుకు, మీరు ఏ డాక్టర్ దగ్గర చూయించుకుంటున్నారో ఆ డాక్టర్ ని ఒకసారి కన్సల్ట్ అయ్యి రీజన్ అడగండి. రైట్. నల్గొండ నుంచి మస్తాన్ బి. హలో హలో మేడం గారు, చెప్పండి. మా మ్యారేజ్ అయ్యి 1 year అంటే మా మ్యారేజ్ 1.5 year అవుతుందండి. ఓకే అండి. అంటే నాది ఓన్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మేడం. ఓకే. ప్రెగ్నెంట్ 9 month ఒక రోజు కలిగింది మేడం. 9 month లో అండి? 9 month వచ్చింది ప్రెగ్నెంట్ ఆల్రెడీ. ఓకే. ఒక రోజు అయిందనమాట. 9 month కలిగి ఒక రోజు అయినాక స్కానింగ్ తీస్తే బ్లడ్ సర్క్యులేషన్ తల్లికి బిడ్డకి మంచిగా లేదనేసి కడుపులోనే బిడ్డ చనిపోయింది మేడం. ఓకే ఓకే అండి. ఓకే. నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలానే ఉంటాయా అని. ఓ నెగటివ్ ఉంటే ఫస్ట్ బేబీకి మాక్సిమం RH ఇంజెక్షన్స్ ఇస్తారమ్మా. మీకు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన వెంటనే స్టార్టింగ్ మంత్ నుంచి కూడా ఇంజెక్షన్ ఇస్తే ఫస్ట్ బేబీ మాత్రం ఖచ్చితంగా హెల్దీ బేబీ ఉంటుంది. మీరు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎగ్జాక్ట్ కేర్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అవి ప్రాపర్ చేయండి. కానీ సెకండ్ బేబీ మాత్రం సెకండ్ డెలివరీకి మాత్రం కొద్ది ప్రాబ్లం ఉంటుందమ్మా. ఓకే. నల్గొండ నుంచి ఆమని. హలో హలో, చెప్పండి ఆమని గారు. మేడం నేను మంత్ రాకుండా టాబ్లెట్స్ వేసానండి. ఓకే అండి. మొన్న అంటే తిరుపతికి అట్లా వెళ్ళినప్పుడే వేసాను. ఓకే. అయితే అది ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? నాకు టాబ్లెట్స్ వేసినా కూడా అలాగే మంత్ వచ్చింది. ఓకే అండి. ఓకే అండి. ఒక్కసారి మీరు ప్రొమాల్టిన్ కానీ అలాంటి ఒక్కసారి యూజ్ చేసినంత మాత్రం ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ లేదు. కానీ కంటిన్యూస్గా రికరింగ్ ఒక 10 days 15 days అలా కొద్దిమంది యూజ్ చేస్తూ ఉంటారు. కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలా అయితే యూజ్ చేయొద్దండి. ఓకే. అంటే అలా 10 days వరకు యూజ్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, అంటే హార్మోన్ తీసుకుంటూ ఉంటాం కదా, మనకు అవసరం లేదు కానీ ఆర్టిఫిషియల్ హార్మోన్ తీస్తే మన బాడీలో అనేది హార్మోన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, అది సప్రెస్ చేస్తూ ఉంటుంది. సో దాని ఎఫెక్ట్ అనేది లాంగ్ టర్మ్ గా ఉంటుంది అనమాట. అలానే కొన్ని రోజులు పీరియడ్ ని అలానే స్టాప్ చేయడం, లేదంటే ఒకసారి మెన్సెస్ వస్తే ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అవ్వడము, అది కొన్ని మంత్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి వస్తాయి అనమాట. ఓకే. నెక్స్ట్ కాల్ సికింద్రాబాద్ నుంచి ప్రవీణ్. హలో హలో మేడం, చెప్పండి. మా మ్యారేజ్ అయ్యి 2.5 years అవుతుంది మేడం. ఓకే అండి. మా మిస్సెస్ కి మేము టెస్టులు చేయించుకున్నాము. ఓకే. అందరికి ఓకే ఉన్నాయి మేడం. రీసెంట్లీ మా మిస్సెస్ కి ట్యూబ్ టెస్ట్ బ్లాక్ ఉందా ఏందా అని చెప్పేసి అది కూడా చూసాం మేడం. ఓకే. కానీ అది క్లారిటీ రాలేదు. కానీ డాక్టర్ మేడం చెప్పారు ఓకే ఉంది, ట్యూబ్ ఎలాంటి బ్లాక్ లేదు, నేను చూశాను, క్లియర్ గా చూశాను, బాగుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పారు మేడం. ఓకే అండి. నాది స్పెరం కౌంట్ కూడా ఇప్పుడు బాగానే ఉంది మేడం. 100 నుంచి 120 మధ్యలో ఉంది మేడం. ఓకే అండి. దాని ప్రాబ్లం మేడం చెప్పండి.
ఓకే అండి, అన్ని నార్మల్ గా ఉన్నాయి, స్పర్మ్ కౌంట్ నార్మల్ గా ఉంది. అట్ ద సేమ్ టైం యాక్టివిటీ ఆఫ్ స్పర్మ్ అనేది అట్లీస్ట్ 80% ఉండాలి. అది కూడా కరెక్ట్ గా ఉందా లేదో ఒకసారి చూసుకోండి. ట్యూబ్స్ ఎక్స్రేలో నార్మల్ గా ఉంది, లేదు ఇంకా ప్రాబ్లం ఉంది, ఇంకా ఏదైనా రెక్టిఫై ఒకసారి హిస్ట్రోసాల్పింజోగ్రామ్ చేయించుకోండి. అన్ని నార్మల్ గా ఉన్నాయి, ప్రాపర్ టైంలో ఇంటర్ కోర్స్ ప్రాపర్ టైంలో ఉంది అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ రామ్ ప్రసాద్. హలో 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 రామ్ ప్రసాద్ గారు, మీ టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఓకే ఓకే అండి, చెప్పండి. హలో మేడం. చెప్పండి రామ్ ప్రసాద్ గారు. మేడం మా మిస్సెస్ కు నెలసరి కరెక్ట్ రావాలని లేదు మేడం. ఎప్పటి నుంచి అండి? నెక్స్ట్ ఒక 2 months ఒకరు వస్తుంది, 6 months ఒకరు వస్తుంది, 10 months ఒకరు వస్తుంది. వయసు ఎంత అండి? సిన్స్ 1 year 2 years ఉంటుంది మేడం. వయసు ఎంత? వయసు 29 years ఉంటుంది మేడం. 29 years. ఏమైనా పరీక్షలు ఏమైనా చేయించారా? చేయించాం మేడం. తెలిస్తే డాక్టర్ గారు ఏమన్నారంటే కొంచెం హార్మోన్ సమస్యల వల్ల ప్రాబ్లం ఉంది ఓకే, అందుకే చెప్తారా మేడం. అవునండి, ఎప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో అప్పుడైతే ఇర్రెగ్యులారిటీ ఆఫ్ పీరియడ్స్ అనేది కామన్. ప్రాపర్ గా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. 29 years కాబట్టి ఫస్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఒకవేళ ఒబెసిటీ లాంటిది సమస్య ఏమైనా ఉంటే మాత్రం ప్రాపర్ ఎక్సర్సైజ్ అది చేసి ఫస్ట్ వెయిట్ తగ్గడం ఇంపార్టెంట్ అండి. రైట్, ముంబై నుంచి అనిల్ రెడ్డి. హలో హలో చెప్పండి అనిల్ రెడ్డి గారు. నమస్కారం అండి. యాక్చువల్లీ మా వైఫ్ కు పీసీఓడి ప్రాబ్లం ఉందండి. ఓకే అండి. అయితే దీనివల్ల నెలసరి అనేది కనీసం 2 నెలలు 2 నెలల 15 రోజులు అట్లా వస్తుంది. ఓకే, అది 3 ప్లేస్ అవుతుంది పెళ్ళయి. అన్ని టెస్ట్లు చేయించాం మేము, అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ఓన్లీ ఎక్సెప్ట్ ఓన్లీ పీసీఓడి ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. ఓకే, ట్యూబ్స్ అవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఓకే. దెన్ అవి ఇప్పుడు ఐవీ కోసం ట్రై చేస్తున్నాను. నార్మల్ గా అవ్వదు అని డాక్టర్ చెప్పారు. అయితే పీసీఓడి తగ్గే అవకాశాలు ఏదైనా ఉన్నాయా ఇప్పుడు, లేదా ఐవీ ద్వారానే ఛాన్సెస్ ఉన్నాయా? లేదండి, పీసీఓడి ఏంటి అంటే పీసీఓడి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద రీజన్. అది న్యాచురల్ గానే తగ్గుతుంది. ఓన్లీ హోమియోలో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డోసెస్ అని ఉంటుంది. అంటే పేషెంట్ యొక్క మెంటల్ మేకప్ ఏంటి, ఫిజికల్ మేకప్ ఏంటి, వాళ్ళ పర్టికులర్ కంప్లైంట్స్ ఏంటి, ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నారు అన్నిటిని కన్సిడర్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి ఏవైతే సిస్ట్లు ఉన్నాయో అవి న్యాచురల్ గానే సైజ్ అనేవి తగ్గుతూ వస్తాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా న్యాచురల్ గా బ్యాలెన్స్ అవుతూ వస్తుంది, మళ్ళీ ఫామ్ అవ్వదు. మీరు ఐయుఐ చేయించుకున్నా కూడా ఎక్కువగా అంటే 7 ఛాన్సెస్ ఉంటాయి. ఐయుఐ 7 times చేయించుకోవచ్చు. అంటే ఎక్కువగా ఎగ్జాక్ట్ గా సక్సెస్ అవుతుంది అని కూడా చెప్పలేమండి. రైట్, నిజామాబాద్ నుంచి నరేష్. హలో నరేష్ గారు చెప్పండి. హలో హలో నరేష్ గారు మాట్లాడండి. మామూలుగా సంతానలేమి, పీసీఓడి, థైరాయిడ్ ఇవన్నీ ఒకే మనిషికి ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అంటారు? అది పీసీఓడి థైరాయిడ్ అనేది సంతానలేమికి కారణాలు అనమాట. పీసీఓడి ఉన్న థైరాయిడ్ రావచ్చు, ఇద్దరికి ఉంటది. ఇంకా న్యాచురల్ అంటే ఇంకా మోర్ కాంప్లికేటెడ్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి చికిత్సా మార్గాలు ఏ విధంగా ఉంటాయి హోమియోపతిలో? అయితే ఇంతకుముందు చెప్పినట్టు హోమియోపతిలో ప్యూర్లీ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే వట్టి పీసీఓడి ఉందని, థైరాయిడ్ కానీ అలా పర్టికులర్ ట్రీట్మెంట్ కాకుండా టోటల్ గా కన్సిడర్ పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఇంకేవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇంకేదైనా సమస్యలు ఉన్నా మొత్తాన్ని కన్సిడర్ చేసుకొని హోలిస్టిక్ అప్రోచ్ అంటారు అనమాట. టోటాలిటీ సిమ్టమ్స్ ని కన్సిడర్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా అంటే వాళ్ళ ఇంటెన్సిటీ తీవ్ర లెవెల్స్, ఇప్పుడు థైరాయిడ్ తీసుకుంటే థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ పొటెన్సీ యూజ్ చేస్తున్నారు అన్నిటినీ తీసుకొని, ఒకవేళ వాళ్ళు ఇంకా వేరే మెడిసిన్ ఏదైనా వాడుతున్నారు ఆ డోసేజ్ అది తగ్గించుకుంటూ హోమియో మెడిసిన్ అది ఇస్తూ ఒక కోర్స్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి కూడా ఎటువంటి సర్జరీ లేకుండానే హోమియోపతిలో పరిష్కార మార్గాలు ఉన్నాయండి? ఖచ్చితంగా అండి. నేను ఇప్పుడు చెప్తున్నట్టు ఇంటర్నల్ మెడిసిన్ తోటే సిస్ట్ అనేది అంటే ఒక్కసారిగా ఇలా పోదు, ఒక కోర్స్ లాగా తీసుకోవాలి. 1 year కానివ్వండి, లేదంటే వాళ్ళ సైజ్ ఎలా ఉంది దాన్ని బట్టి అది గ్రాడ్యువల్ గా సైజ్ అది తగ్గుతూ వచ్చి డిజాల్వ్ అవుతూ పోతుంది అనమాట. రైట్, జీడిమెట్ల నుంచి అంశు. హలో హలో
హలో అంశు గారు చెప్పండి. హలో. రైట్, ఒక 1 year తర్వాత అంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత? ఖచ్చితంగా, అంటే 1 year వరకు కన్సీవ్ అవ్వని కదా. కొద్దిమంది ఇప్పుడు పీసీఓడి ఉంది, చాలా మంది పీసీఓడి అన్ని ట్రీట్మెంట్ తర్వాత మా దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు. పీసీఓడి ఉంది, ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది కామన్ గా ఉంటుంది. మేము ఇచ్చే ట్రీట్మెంట్ తోటి అంటే కొన్ని మంత్స్ వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఇంకా ఒబెసిటీ లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయి అన్నిటినీ కన్సిడర్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 3-4 months లో పీరియడ్స్ అనేవి ఫస్ట్ రెగ్యులరైజ్ అంటే న్యాచురల్ గా హార్మోన్ అనేది స్టిమ్యులేట్ అవ్వాలి, బాడీలో సెక్రీట్ అవ్వాలి. ఎప్పుడైతే న్యాచురల్ గా మెడిసిన్ తో హార్మోన్స్ సెక్రీట్ అయ్యి పీరియడ్ వస్తుందో అది పర్మనెంట్ గా అలా పీరియడ్ అనేది రెగ్యులర్ అవుతూ ఉంటుంది. ఎగ్ సైజ్ అది చూసుకోవాలి, ఎగ్ సైజ్ అది న్యాచురల్ గా ఉందా లేదంటే సైజ్ అది తక్కువగా ఉందా. ఈ మెడిసిన్ తోటే సైజ్ అది కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయ్యి మధ్యలోనే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, కానీ చాలా మందికి ఫస్ట్ నుంచి ఇన్ఫర్టిలిటీ లేకపోయినా కూడా సెకండ్ బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎందుకు వస్తాయంటారు? అంటే ఫస్ట్ ఇంకేవైనా కొద్ది మందికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కానీ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కానీ వస్తూ ఉంటది. ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు డెలివరీ తర్వాత కొద్ది మందికి పోతుంది, కానీ కొద్ది మందికి ఏంటి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా మనం రెక్టిఫై చేసుకోవాలి. సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది రెక్టిఫై చేసుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సరిత గారు, చాలా బాగా వివరించారు. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. రేపటి వైద్యం ఆరోగ్యంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.